ఎన్నో తుఫానులు అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, అయినను నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. లెగుస్తాడు, పాలు కూడా లెగుస్తాడు. అయితే పిలిచేవాడు పిలిస్తే లెగుస్తాడు. ఆకాశ మేఘారూఢుడైన ప్రభు దిగి వస్తాడు. పరదైసు ద్వారాలు తెరుస్తాడు. రండి ఆత్మలారా రండి. మంటికి మంటుగా మనం అప్పచెప్పిన దేహములన్నిటిని మళ్ళీ మహిమ దేహములుగా తిరిగి లేపుతాడు. ఆ జీవాత్మ ఈ దేహములోనికి ప్రవేశిస్తుంది. ఈసారి లేచే దేహము అక్షయ దేహము. మనందరం కూడా ఇంకొంతకాలానికి వెళ్ళిపోతాం. చెప్పలేము, ఇయ్యాలో రేపో ఎల్లుండో ఏమో చెప్పలేము. ఇంకొంతకాలం మనం కూడా వెళ్ళాలి కదా. వారికి ఇవ్వబడిన సమయం సంపూర్తయింది, మనకి ఇవ్వబడిన సమయం ఇంకొంత ఉంది. తప్పకుండా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇస్తాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు బాధపడొద్దు బిడ్డలారా అని చెప్పి మనకు రాయించి పెట్టాడు. నిమిషములో ఒక రెప్పపాటులో మనం అందరము మార్పు నొందుతాము. బోరం రోగును మృతులు అక్షయులుగా అక్షయ దేహాలతో లెగుస్తారు. ఈసారి లేచే దేహాలు మహిమ శరీరాలు. వాటికి ముసలితనం ఉండదు, వాటికి మరణం ఉండదు. ఈ దేహాలేమో మృతతుల్య దేహాలు, అవి మరణం లేని శరీరం. ఇక ఆ శరీరాలతో తిరిగి లేపుతాడు. ఇదేదో ఒట్టి మూఢనమ్మకం కాదు, లేచి చూపించాడు, భరోసా ఇచ్చాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట, అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా బంధించి ఉంచుట సాధ్యము. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాని లేపుదును, అంత్య దినమున నేను వాని లేపుదును. ఎన్నిసార్లు అన్నాడు, నేను లేపుతా. నువ్వు ధైర్యంగా ఉండు, భరోసాగా ఉండు. విశ్వాస పరీక్షలో ఉన్నావు, తట్టుకో, ఓర్చుకో, నేను తీసుకొస్తాను. వాళ్ళు ఇప్పుడు కూడా ప్రేమిస్తారు. నేనే ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి అన్న దగ్గరికి వెళ్ళలేకపోయేవాడిని. 3 సార్లు కోవిడ్ వచ్చి మరణ పంచుల్లోకి వెళ్ళిపోయిన నన్ను దేవుడు బ్రతికించాడు. ఆ నీరసం వల్ల, ఆ బలహీనత వల్ల నేను కొద్దిగా దూరాలు ప్రయాణం చేయలేకపోయి అన్నయ్య దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అయితే అన్నయ్య మనసులో అనుకుండేవాడిని, మరి నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, అన్నయ్య నన్ను జ్ఞాపకం చేసుకుంటారా అనుకునేవాడిని. కానీ పెద్ద మనసు చేసుకొని నేను వారి దగ్గరికి వెళ్ళకపోయినా వారి యొక్క సంఘము ఈ కాకినాడ బ్రాంచ్ ఒకటి ఉంది అని జ్ఞాపకం చేసుకొని ఇదేన సంఘం దగ్గరికి అన్నయ్య రావటం మాకెంతో ఓదార్పును, ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఈరోజు అన్నయ్య ద్వారా దేవుడు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యగారు. ఆయన మాట, ప్రతి ఒక్క మాట నన్ను బలపరిచింది. నిన్న దినాన్ని వీడియో చూశాను, అన్నయ్య మాట్లాడిన వీడియో. ఆ మాట నన్ను ఎంతగానో మాకు రోషాన్ని కలిగించింది. మళ్ళీ సేవ, పిల్లలు ఉన్న దగ్గర ఉన్న సేవ కంటే ఇప్పుడు పిల్లలు లేకపోయిన దగ్గర నుంచి గొప్ప సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాను. ఆ మాటలు నన్ను అలాగ రేపాయి, పురుగలిపాయి. మరి అన్న,
మాట్లాడిన ప్రతి మాటకి నేను బలపరచబడ్డాను, నా భార్య బలపరచబడింది. ఇప్పుడు ఒక కన్ఫర్మ్కి వచ్చాను, నా పిల్లలు నేను మరొక్కసారి పొందుకుంటాను అన్న విషయం వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు నాతోటి. నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోలేదయ్యా, నా దగ్గరే ఉన్నారని చెప్పాడు దేవుడు. ఇక నాకు ఏమాత్రం వారి కోసం బెంగలేదు, వారి కొరకు చింత లేదు. ఇక ఆత్మీయ బిడ్డల కోసం సేవ చేస్తూ అనేక సంఘాలు కట్టి దేవుని కొరకు బలముగా వాడుకోవని ఒక నిర్ణయం తీసుకున్నాను. మరి అన్నయ్య రావటం నాకెంతో, దేవుడు వచ్చిన విధముగా మాట్లాడారు, దేవుడే దిగి వచ్చారు, దేవుడే పంపించిన దూతని నేను నమ్ముతూ, నాకు ఇది చాలండి, నాకు పిల్లలు లేరని ఒక బెంగ ఈ రోజు నుంచి తీరిపోయింది. దేవుడు మళ్ళీ నాకు భుజం తట్టి, నీ పిల్లలు నేను బ్యాంకులో డబ్బులు దాచినట్టు దాచానయ్యా, ఇక నా పని నువ్వు కొనసాగించని దేవుడు రేపాడు. ఇక నేను నా భార్య కూడా బలమైన సేవ చేసేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. మరి అయ్యా అన్నకు మరొక్కసారి నేను వందనాలు. అలాగే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి నా వెన్నట్టు ఉన్న నా దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను.